నెక్స్ట్ ఇక్కడ చూడండి ఆయిల్ అనేది సెపరేట్ అయిపోయింది కదా, ఈ స్టేజ్లో స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఈ పులుసుని అయితే కొంచెం సేపు చల్లరనివ్వాలి. నెక్స్ట్ వచ్చేసి మనం బాయిల్ చేసుకున్నటువంటి రైస్ ఏదైతే ఉందో ఆ రైస్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పులిహోర పౌడర్ ఏదైతే ఉందో ఆ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి 2 టేబుల్ స్పూన్ దాకా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఎంత రైస్ అయితే తీసుకుంటున్నారో సో అంత రైస్కి సరిపడిన పౌడర్ని అయితే తీసుకోవచ్చు. ఈ పౌడర్ అంతా ఈ రైస్కి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ పౌడర్ అంతా రైస్ మొత్తానికి పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పులిహోర మిక్స్ ఏదైతే ఉందో సో ఆ పులిహోర మిక్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ పులిహోర మిక్స్ని అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ మొత్తానికి పులుసు పట్టేలాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. మీరు ఈ పులిహోరను గరిటెని యూస్ చేసైనా మిక్స్ చేసుకోవచ్చు, లేకపోతే ఇలా హ్యాండ్ యూస్ చేసైనా మిక్స్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటి అంటే పులిహోర అనేది మంచిగా మిక్స్ అవ్వాలి అంతే. గరిటెని యూస్ చేసి మిక్స్ చేసుకోవడం కంటే ఇలా హ్యాండ్తో మిక్స్ చేసుకుంటే మంచిగా మిక్స్ అవుతుంది. చూసారు కదా, ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా పులిహోర మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతేనండి, టెంపుల్ స్టైల్